హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేస్ ఫుడ్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రాగి సంగటి పప్పు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్లోకి 1 గ్లాస్ ఆఫ్ పప్పు, సుమారుగా చెప్పాలి అంటే 200 గ్రామ్స్ ఆఫ్ పప్పు క్లీన్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాష్ చేసి పెట్టుకున్న పప్పులోకి 10 నుంచి 15 పచ్చిమిరపకాయలు, ఒక 4 టమాటాలు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 1 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు, సుమారుగా చెప్పాలి అంటే 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అన్నీ వేసుకొని 3 విజిల్స్ పెట్టుకోవాలి. విజిల్ పోయిన తర్వాత పప్పులో వాటర్ పక్కకు తీసుకొని పప్పును బాగా మెత్తగా మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత పక్కకి తీసుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరో పక్క ఒక చిన్న కడాయి తీసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 టీ స్పూన్స్ మెంతులు, 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ఆవాలు, ఇవన్నీ లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 10 నుంచి 15 వెల్లుల్లి రమ్మలు దంచుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మెదుపుకున్న పప్పు వేసుకొని పక్కకి దించేసుకోవాలి. ఇప్పుడు రాగి ముద్ద ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక చిన్న కుక్కర్ గిన్నెలోకి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ వేసుకొని బాగా క్లీన్ చేసి అందులోనే 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని 1 విజిల్ వచ్చే వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి. విజిల్ పోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత 2 గరిటెల రాగి పిండి వేసుకొని కొంచెం ఉడకనిచ్చి తో బాగా మెదుపుకోవాలి. ఇలానే ఒక 10 నిమిషాలు రాగి పిండిని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కూడా ఉండాలి. ఒక 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని హ్యాండ్ని కొంచెం వాటర్తో తడుపుకొని ముద్దగా చేసుకో. ఆ ముద్దను ప్లేట్లో పెట్టుకొని కొంచెం పప్పు వేసుకొని తింటే మనకి ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రాగి ముద్ద రెడీ అయినట్లే.